ఇక ధూమ్ ధామ్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన, మీరు కూడా రెడీనే కదా? ఇక ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నిజం చెప్పురుల్లా, 9.5 ఏండ్ల కేసీఆర్ సార్ పాలన ఎట్లుండే, 4 నెలల ఈ కాంగ్రెస్ పాలన ఎట్లున్నది? అప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి, ఇప్పుడు ఏ పాటు వారుతున్నాయి? ఇంతకు మునుపు రైతులు ఏ తీర్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు? అప్పుడు పంటలు ఏ తీర్ల పచ్చగా కనబడ్డాయి, ఇప్పుడు ఎట్లా కానొస్తున్నాయి? అప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంటుంది? వీటికి జవాబులు మీకు బర్రాబర్ తెలుసు. ఫరకేందో కండ్ల ముందే కనబడుతుంది కదా. అయితే ఇగో ఈ అక్క మనసులున్న మాట చెప్తుంది, మీరు కూడా గట్లనే అనుకుంటుర్రా లేదా చెప్పాలి, సరేనా? అగో ఈగో ఈ అక్కతో చెప్పు ముచ్చట పెడదాం. అక్క, మన రేవంత్ సార్ ముఖ్యమంత్రి కదా, సార్ పాలన ఎట్లున్నది, ఎట్లా చేస్తుండు కొత్త ముఖ్యమంత్రి? నాకు ముఖ్యమంత్రి అనిపిస్తలేదు చూడు మేడం, చాలా బేకార్. మాకు ఏం చేస్తలేడు, మాకు 10 రూపాయలు అందరిని ఏం చేస్తలేడు. మేమే ఎదురే పెడుతున్నాం, ఎదురు పెట్టి కాయిదాలు చెప్పించుకుంటున్నాం. ఎదురు పెట్టి మళ్ళీ పెట్టినా గానీ మళ్ళీ ఉల్టో మాకు వస్తలేవు కాయిదాలు, మళ్ళీ తిరిగిపించుకుంటున్నారు. అదే గవర్నమెంట్ పైసే గవర్నమెంట్ పరిధిలోకి ఇట్టాలి, కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకున్నది మాకేం లాభం? మాకు 10 రూపాయలు ఇస్తాడంటేనే మాకు ఆశే కదా. ఇప్పుడు పిల్ల ఏడుస్తుందంటే పాలిసి సంతోషపడుతుంది. నువ్వు పాలి అయినప్పుడు నీతోటి మాకేంది? ఆగుర్రు ఆగుర్రు, ఇంకున్నది బ్యాటింగ్. మేము సుతమాన్ని మమ్మల్ని మోసం చేసి గుంతలో తగ్గుతీవి. అవు ఇచ్చినావు, నువ్వు ఎవరికి ఇచ్చినావు, ఎవరి దాగినా ఎవడు ఇడిచాను. మా పరిచయలకి ఎవరు ఇచ్చినారు? అవే పురుగుల బియ్యం ఇస్తున్నాడు, తినుండి సాగుండి అంటున్నాడు. అయ్యో ఏందక్క గంత మాట అనబడుతుంది? 4 నెలల్లో ఇది చేసినాం అది చేసినాం, ఆడోళ్ళకి అట్లా చేసినాం ఇట్లా చేసినాం అంటుండు కదా మరి రేవంత్ సారు. మరి ఇప్పుడు ఏమంటావు? మళ్ళా కేసీఆర్ సారే రావాలంటవా? రేపు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలని అంతే అనుకుంటున్నాం. మాకు అతనే రావాలి, అతనే రావాలి, మాకు అతనే రావాలి. ఎక్కడైనా బస్సులైనా ట్రైన్లని చెప్తున్నా కదా, ట్రైన్లు గాని బస్సులు గాని మేము ఏడపోయిన జాగాలో కూడా ప్రజలు ఇదే మాట మాట్లాడుకుంటున్నాం. ఇవే మాటలు. మాకు కేసీఆర్ తండ్రి పోయినాడు, మాకు పని ఆగం చేసినాడు, మేము ఇదే మొత్తుకుంటున్నాం. మాకు అదే తండ్రి రావాలి. మళ్ళా మాకు తుల్జాపూర్ భువానికి నేను దీపం వేస్తా కదా, సత్య ధర్మంగా రావాలి. నా భువాని నాకు సత్యం ఉంటే నా తండ్రిని గ్యారంటీ గెదిపిస్తాను. మళ్ళా మా తండ్రి మాకు రావాలి. మా తండ్రికి మేము పేదింటికి తండ్రి, పేద ఊళ్ళకు 4 ఇండ్లు ఇచ్చి మాకు దయచేయి పేదవాళ్లకు. ఇన్న రానల్లా ఇది అక్కతాన్లాట. 4 నెలల సంధి అరగోస పడ్డదట. కేసీఆర్ సార్ పాలనకు ఈ కాంగ్రెస్ పాలనకు నడుమ ఉన్న ఫరకేందో 4 నెలల్లోనే అర్థమైపోయింది. అందుకే కేసీఆర్ సారే మళ్ళా కావాలంటుంది. ఇది అక్క మాటనే కాదు, తెలంగాణలో ఏ ఊరికి పోయినా ప్రతి ఒక్కరి మనసులున్న మాట ఇదే అన్నట్టు చెప్పుడు మర్చిన. ఇప్పుడు మనం అర్జెంటుగా గా పెద్దపల్లి దిక్కు పోదాం పారోల్లా. ఎందుకంటారా, అక్కడ ఒక ఊరున్నది, ఆ ఊర్లే ఒక గోదాము ఉన్నది. ఆ గోదాముల్లే అసలైన కహాని ఉన్నదట. ఇంతకు ఏందా కహాని అంటున్నది ఏంటిది పారి, మనం కూడా దూరం నుంచి చూసినట్టు చేద్దాం. అయితే ఇప్పుడు మనంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ దగ్గరున్న కాట్నపల్లిలు ఉన్నమొల్ల ఈ ఊరవతల ఒక గోదాము ఉన్నది. దాన్ని సూషుడుతోనే పోలీసులకు కుడికన్నా అదిలింది. ఈ గోదాములో ఏదో కహాని ఉండే ఉంటదని అనిపించింది. ఇంకేముంది, దర్వాజా తాళాలు వాళ్ళకు కొట్టిరు. లోపలికి పోయి చూస్తే ఇగో ఈ ఖజానా బయటపడ్డది. ఇంతకు ఈ ఖజానా ఏందంటారా, బ్రాండీ సీసాలోల్లా ఫుల్లు మందు బాటళ్ళు ముల్లలు మూటలు కట్టి ఇడ దాచిపెట్టిరు. చూడు ఎన్ని డబ్బాలు ఉన్నాయో. అయితే వీటిని మధ్యప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి తెచ్చిరట. ప్రభుత్వానికి పన్ను కొట్టలే, దొంగసాటుగా తెచ్చి ఇడ దాచిపెట్టిరు. అసలే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇంకేమున్నదిగా పెద్దపల్లి జనాలని ఈ మందుల పారిచ్చే ఉపాయం చేసినట్టున్నది మహానుభావులు. చూడు ఎన్ని గనమున్నాయో. ఈడ మందు బాటలు చూసిరా. ఇక ఇప్పుడు మన హైదరాబాద్ శంషాబాద్ దిక్కు నడువురి. అయితే అటు గగన్ పహాడ్ దిక్కు పోలీసులు చెకింగ్ చేస్తుర్రోల్లా. అయితే ఎలక్షన్లు కదా, ఇక ఇట్లా చెకింగులు చేస్తుంటే వ్యాన్లల్లా ఇగో గీ డబ్బాలు బయటపడ్డాయి. చూడురి ఎంతగానం ఉన్నాయో. ఏంటి అంటారా ఇవి? సిగరెట్లు డూప్లికేట్ సిగరెట్లల్లా. అరే అవునంటే దిక్కుమల్ల బీహార్ బ్యాచ్ డూప్లికేట్ సిగరెట్లను తయారు చేసి మన పట్టణానికి పట్టుకొస్తుందట. ఇక్కడ ఓళ్లకు అంటగడుతురట. ఇక చెప్పురి కథ. అసలు ఈ దందా ఎప్పటి సంధి చేస్తుర్రో, ఎంతమందికి అంటగట్టిర్రో గాని దొంగ ఏనాడైనా దొరకవలసిందే కదా. ఇగో ఇప్పుడు దొరికిరు. అసలు ఒరిజినల్ సిగరెట్లు తాగుడే పానానికి మంచిది కాదు, క్యాన్సర్ వస్తుందని అంటారు. అసోంటిది ఆ సిగరెట్లలో కూడా డూప్లికేట్ సిగరెట్లు తయారు చేసి మరి మందికి అంటగడుతురంటే వాళ్ళని ఏమనాలే? తాగేటోని పానం ఏం కావాలి?
ఖాతా గాని గిట్ల మోపై రోల డూప్లికేట్ గాలు అసలైతే ఏది నమ్మేటట్టు లేదు నన్ను అడుగుతే కదా. అయితే ఇప్పుడు ఒక గుడ్డేలు గట మనకు దర్శనం ఇస్తుందట. ఈ నడుమ తాపుకోసారి ఏనుగులను పులులను చూయిస్తురు కానీ మమ్ముల్ని చూయిస్తలేరేందని ఒక గుడ్డేలకు ఫీల్ అయినట్టున్నది. మరి ఏ జీవినైనా మనం ముత్తపచ్చిగా చూయించాం కదా, ఏదన్నా కళా పోషణ చూయించాలి. ఇగో ఈ కాన్సెప్ట్ ఒక గుడ్డేలకు కూడా అర్థమైనట్టున్నది. అది కూడా పర్ఫార్మెన్స్ చూపించింది, మన ముచ్చట్లలోకి వచ్చింది. ఇంతకు అది ఏం చేసిందంటే చూడురు మీరేగా. గిదేగా గుడ్డేలుగు అగో చూస్తురా ఇంట్లోకి వచ్చిందా, డీమార్ట్కి వచ్చిందా ఏంది? ఏ డీమార్ట్ కాదు వేరే దుకాణం అయి ఉండాలి. ఏం కావాలే గుడ్డేలుగు నీకు? ఆగో చాక్లెట్లు బిస్కెట్లు ఎంకులాడుతుంది కదా, బిస్కెట్ ప్యాకెట్ అందుకున్నదిగా పోతుంది. వామ్మో దొంగ గుడ్డేలుగే ఉన్నట్టుంది కదా ఇది. అయినా ఇది లోపలికి వస్తుంటే కావలిగా ఇష్టం ఏడున్నారో కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారా, లేకుంటే నాకెందుకులే ఈ దుకాణ పొడిచ్చే జీతానికి గుడ్డెలుగులకు కూడా ఎదురుపడాలని అనుకుంటా ఆడికెళ్ళి వారిపోయిండే ఏంది. కానీ ఏ మాటకి ఆ మాటనే ఉల్లా మంచిగా అత్తగారింటికి వచ్చినట్టే దర్జాగా ఈ గుడ్డెలుగు వచ్చింది, బిస్కెట్ ప్యాకెట్ని ఎత్తుకొని పోయింది. ఈ నడ్మ గుడ్డెలుగులు కూడా గిట్ల గారణ దొంగ లెక్క మారుతున్నాయి పో. ఎగ్గిబుల్లా గ్యాల్టీ ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్.